హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేయడానికి పకడ్బందీ వ్యూహాలను రచించింది. అవి ఇప్పుడిప్పుడే తమ ప్రభావాలను చూపించడం మొదలుపెట్టాయి. తాజాగా కేంద్ర కమిటీలో కీలకమైన వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్ తాజాగా ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. అతనితో పాటు మొత్తం 60 మంది మావోయిస్టుల వరకు లొంగుబాటును ప్రకటించారు. ప్రభుత్వానికి ఆయుధాలను సమర్పించారు. అదే సమయంలో ఏ రాజ్యాంగానికైతే వ్యతిరేకంగా ఇన్నాళ్ళుగా పోరాటం చేశారో అదే రాజ్యాంగాన్ని చేతికిచ్చి మరీ ఫడ్నవీస్ వీరందరినీ జనజీవన స్రవంతిలో కలిపేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతానికైతే మావోయిస్టుల అగ్రనేతలు సైతం లొంగిపోతున్న పరిస్థితి అయితే మనందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది 2026 మార్చిలోపు పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితి అయితే మనందరికీ కనిపిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా అండ్ అజిత్ దోవల్ చాలా కీలకంగా వ్యవహరించినట్లు మనందరికీ సమాచారం అందుతోంది. ఇందులో కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్లను అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల దగ్గర మోహరించడం, అంతేకాకుండా భారీ ఎత్తున సైనిక బలగాలను ఛత్తీస్గఢ్ అడవులకు పంపడం, ఈ ఆపరేషన్ కగర్ను ఒక పకడ్బందీ వ్యూహంతో రచించడం, ఇవన్నీ చేసి మరి ఈ మావోయిస్టులను పీచమనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, రీసెంట్గానే కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఇటీవల లొంగుబాటును ప్రకటిస్తూ ఉన్నారు. ఒక 10 రోజుల క్రితమే ఏకంగా 103 మంది మావోయిస్టులు ప్రభుత్వం దగ్గర లొంగిపోయారు. తాజాగా మల్లోజుల వేణుగోపాల్ ఇతనిపై ఏకంగా 6 కోట్ల రూపాయల రివార్డు ఉంది. కేంద్ర కమిటీలో సెకండ్ పర్సన్గా ఇతన్ని అభివర్ణిస్తారు. ఇతన్ని పట్టుకోవడానికి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా శ్రమించాయి, అయినా కూడా ఇతను ఎక్కడా కూడా పట్టుబడలేదు. అలాంటి వ్యక్తి తాజాగా ప్రభుత్వం ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇది ఎంత భారీ విజయమో మనందరం అర్థం చేసుకోవచ్చు. నిజానికి అమిత్ షా అండ్ అజిత్ దోవల్ చాలా పకడ్బందీ వ్యూహాలతో ఈ ఆపరేషన్ కగార్ను నిర్వహించారు. మనందరికీ తెలుసు, ఏప్రిల్, మార్చ్ ఆ టైంలో కర్రెగుట్టలో భారీ ఆపరేషన్ని నిర్వహించారు. ఇక్కడ కర్రెగుట్టలో మొత్తం క్లీనప్ చేయడం స్టార్ట్ చేశారు. వేసవి కాలం అయినా కూడా అక్కడ మొత్తం ఈ మావోయిస్టులు లేకుండా వీళ్ళందరినీ పంపించేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఏకంగా హెలికాప్టర్లు, సైనికులను మోహరించడం, వీరికి ఆహారాన్ని కూడా ఇన్స్టంట్ ఆహారాన్ని అందించడం, వాటర్ బాటిళ్ళు, మెడిసిన్స్ ఇలాంటివి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండడం, ఇందుకోసం సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లను సైతం ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన దేశంలో జరిగిన ప్రాక్సీ యుద్ధంగానే మనం పరిగణించవచ్చు. జనరల్గా ఒక దేశం తన ప్రజలపై ఎప్పుడూ కూడా యుద్ధం చేయదు. అలాంటిది ఒక రకంగా చూసుకుంటే యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఈ పనిని పూర్తి చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు అనేవారు 1980s నుంచి మన దేశానికి ఒక చీడపీడల పట్టి పీడిస్తూనే ఉన్నారు. గిరిజనులకు హక్కులు, వారి అభివృద్ధి అనే పేరిట చెప్పుకుని వాళ్ళను అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉంచేసిన పరిస్థితి మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయాలన్నా, వారికి కనీస నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కూడా ఈ మావోయిస్టులు తమ ఉనికి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో రోడ్ల నిర్మాణాలను నిలిపివేయడం, అక్కడికి వచ్చిన రోడ్ రోలర్లు ఇటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కాల్చివేయడం, ఇలాంటి పనులు చేస్తూ వచ్చారు. దీనివల్ల సామాన్య గిరిజన ప్రాంతాలు ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మావోయిస్టులు తాము ఈ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూనే వచ్చారు. కానీ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అండ్ ఏపీ, తెలంగాణ, దీంతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ నక్సలిస్టులను అణిచివేయడానికి తీవ్ర ప్రయత్నాలే చేసినా కూడా చాలా వరకు విఫలం అవుతున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇందులో పొలిటికల్ విల్ అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అండ్ సల్వా జుడుం ఇలాంటి ఆపరేషన్లను ఎన్నో నిర్వహించింది, కానీ ఇవన్నీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే వీటికి పొలిటికల్ విల్ అనేది పూర్తి స్థాయిలో దక్కలేదు.
ఆ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వీరిపై పోరాటం చేస్తూనే మరోవైపు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వడం, మావోయిస్టులపై సైనిక బలగాలు ఆధిపత్యం సాధిస్తున్నాయి అనే సమయం వచ్చిన వెంటనే వీటికి సీజ్ ఫైర్ ప్రకటించడం ఇలాంటివి చేస్తూ వచ్చింది. తద్వారా మావోయిస్టులు పూర్తిగా అణిచివేయబడకుండా వాళ్ళు ఇంకా ఉనికిలో ఉంటూనే వచ్చారు. కానీ బీజేపీ ఎప్పుడైతే మన దేశంలో ఏర్పాటైందో సరిగ్గా 1980s ఆ టైంలోనే బీజేపీతో పాటు పీపుల్స్ వార్ పార్టీ సైతం ఏర్పాటైంది. రెండు పార్టీలు కూడా పూర్తి సైద్ధాంతిక వ్యతిరేక భావజాలంతోనే రెండు పార్టీలు క్రియేట్ అయ్యాయి. ఇటు బీజేపీ అయితే దేశభక్తి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, హైందవ సిద్ధాంతాలు ఇటువంటి వాటితో పార్టీని స్థాపించింది. మరోవైపు పీపుల్స్ వార్ పార్టీ మాత్రం పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీతోనే అధికారాన్ని సాధిద్దాం, అంతేకాకుండా పూర్తి హిందూ వ్యతిరేక భావజాలాలు ఇటువంటి వాటితో పుట్టుకొచ్చింది. ఒకేసారి రెండు పార్టీలు పుట్టుకొచ్చినా కూడా వీటి సిద్ధాంతాలు వేరు కావడంతో పీపుల్స్ వార్ పార్టీ అడవుల్లో ఉండి పోరాటం చేసింది. కానీ ఇందుకు ప్రజల మద్దతు ఎక్కువగా లభించదు. గతంలో కొన్నిసార్లు లభించిన మాట వాస్తవమే, కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేక చర్యనే కాబట్టి ఖచ్చితంగా వీటిని అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో ఎప్పుడైతే మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే కేంద్రంలోని జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ ఈ మావోయిస్టులను ఏ విధంగా అణిచివేయాలి అనే దానిపై కీలకంగా వ్యూహాలు రచిస్తూ వచ్చారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్ ఇలాంటివి అందకుండా చేశారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పెంచడం, వీరికి బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్ద ఎత్తున టవర్లు నిర్మించడం, వారితో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల మావోయిస్టుల ఉనికి అనేది చాలా త్వరగానే ఈజీగానే కనుక్కోవడానికి భద్రతా బలగాలకు వీలైంది. అంతేకాకుండా చాలామంది 2024లో బీజేపీకి పూర్తి స్థాయిలో అధికారం రాలేదు కాబట్టి మావోయిస్టులపై ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేయగలరా అనే క్వశ్చన్స్ కూడా చాలామంది రైజ్ చేశారు. అయినా కూడా ఎక్కడ పొలిటికల్ విల్ అనేది తగ్గలేదు. ఖచ్చితంగా అమిత్ షా ఈ మావోయిస్టులను పూర్తిగా అంతం చేసేస్తానని మాట ఇచ్చారు. దాన్ని పూర్తి స్థాయి మెజారిటీ రాకున్నా కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వీరిపై పోరాటం చేస్తూ వచ్చింది. నిజానికి 2024 తర్వాతనే ఎక్కువగా ఆపరేషన్ కగార్ నిర్వహించి మొత్తం వీరిని క్లీనప్ చేసింది. అయితే గత 2-3 నెలలుగా ఈ ఆపరేషన్ కగార్ను చాలా వరకు స్టాప్ చేసింది. వీళ్ళందరిపై ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించి వీళ్ళందరినీ ఒక ప్రాంతానికి కట్టడి చేసి వారిపై నిఘాను ఎక్కువగా పెంచింది. దీంతో మావోయిస్టులు కూడా మేము పూర్తిగా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసామనే విషయాన్ని రియలైజ్ అయ్యారు. ఫలితంగా ఇక మేము గవర్నమెంట్తో పోరాటం చేయలేము, గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున బలగాలను ఈ ఛత్తీస్గఢ్ అండ్ కర్రెగుట్టలు ఇటువంటి ప్రాంతాల్లో మోహరించింది కాబట్టి ఇక మన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. సో మనం లొంగిపోవాల్సిందే తప్ప మరో మార్గం లేదు అనే ఉద్దేశానికి అందరూ వచ్చేసినట్టే తెలుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్గా కేంద్ర కమిటీలో కీలకంగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ రెడ్డి వంటి వారు సైతం లొంగుబాటు ప్రకటించిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడికే స్టాప్ అయ్యే పరిస్థితిలో కనిపించడం లేదు. భవిష్యత్తులో మరికొంతమంది ఈ విధంగానే లొంగిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఇంకా కొన్ని నెలలు కొనసాగితే గనక ఖచ్చితంగా అందరూ లొంగిపోయిన మావోయిస్టులతో కలిపి ఢిల్లీలో అమిత్ షా వీరందరితో కలిపి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము మావోయిస్టు మొత్తాన్ని అణిచివేశాం అని ప్రకటన చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మావోయిస్టులు ఎక్కడా కూడా మళ్ళీ రివైవ్ కాకుండా ఈ కర్రెగుట్టలో సైనిక ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు అబూజ్మడ్లో కూడా సైనిక బలగాలను పెద్ద ఎత్తున మోహరించడానికి ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ ఈ అడవుల్లో గనక సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు ఎక్కువగా మోహరిస్తే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు పార్టీ మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం అస్సలు లేదని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఒక ప్రణాళిక ప్రకారం వీరందరినీ అణిచివేయడానికి అండ్ వీరందరూ లొంగుబాటు ప్రకటించడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగింది. ఇందులో మరీ ఎక్కువగా పొలిటికల్ విల్ ఉండడం వల్ల మాత్రమే ఇంత భారీ విజయం సాధించబడింది అని మనందరం అర్థం చేసుకోవాలి. ఇందులో అమిత్ షా అండ్ అజిత్ దోవల్ చాలా కీలకంగా వ్యవహరించారు అండ్ మోదీ కూడా వీరికి ఫుల్ హ్యాండ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మాత్రమే ఇది సాధ్యం అయ్యింది అని మనందరం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో ఇక మన దేశంలో
మావోయిస్టు పార్టీ అనేది ఒక చరిత్రలో మిగిలిపోయిన అధ్యాయంగానే మారనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.